ఇక వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం మాదిగల ఆత్మ గౌరవాన్ని మందకృష్ణ మాదిగ మోడీ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీష్ మాదిగ. సామాజిక న్యాయం పాటిస్తూ మాదిగల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వెంటే దళితులు ఉన్నారంటున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీష్ మాదిగతో మా ప్రతినిధి పవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల కోసం ఎస్సీలను బలిపశువులుగా కొంతమంది నేతలు మారుస్తున్నారు. వాళ్లకు రాజకీయాలలో ప్రాధాన్యత దక్కలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందంటూ కొంతమంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు చేస్తున్న ఆరోపణలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సతీష్ మాదిగ ప్రస్తుతం మనతో సతీష్ మాదిగ ఉన్నారు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అభ్యున్నతి కోసం ఏం చేస్తుంది? తదితర వివరాలన్నీ కూడా సతీష్ మాదిగ మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అనేక మంది నేతలు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అటు మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందా? నిజంగానే అన్యాయం జరిగిందా? నిజానికి మాదిగ సామాజిక వర్గానికే కానీ, పేదల వర్గాలకే కానీ, దళితులకే కానీ ఇప్పటిదాకా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఈ దేశంలో మొట్టమొదట దళిత పీడిత వర్గాల కోసం, ప్రధానంగా మానవాదిగల కోసం ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మేము ఈరోజు ఇట్లా ఉన్నామంటే దానికి కారణం కాంగ్రెసే. కానీ మీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీతో కూడా కలిశారు, వర్గీకరణ పైన రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు కృష్ణమాదేవి గారు ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. ఏబిసిడీల కోసం 30 సంవత్సరాలు పోరాటం చేసినాం, కలిసి పనిచేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ చేసింది ఏబిసిడీ. ఆ సమయంలోన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆయన కడియం శ్రీహరి, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అయినా, ఏబిసిడీలు చంద్రబాబు నాయుడుతో నాకు కూర్చొని చేయించింది ఆయన. కడియం శ్రీహరి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ రోజు ఇదే మందకృష్ణ మాదిగ కడియం శ్రీహరిని భుజాల మీద వేసుకొని తిరిగాం. ఆయన ఆ పీరియడ్లో, తెలుగుదేశం పీరియడ్లో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఏబిసిడీలు అయినప్పుడు 26,000 ఉద్యోగాలు వచ్చినాయంటే అందులో ఆయన శ్రమ చాలా సీరియస్గా ఉంది కడియం శ్రీహరి గారిది. అయితే ఆ తర్వాత ఏబిసిడీలో సుప్రీంకోర్టులో కేసు కొట్టుడు పోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఉషా మేరా కమిషన్ ఏర్పాటు చేసి మాదిగలకు అన్యాయం జరగొద్దని చెప్పేసి అని ఏబిసిడీలు చేయాలని చెప్పేసి అని ఫైల్ మూవ్ చేసి ఆ తర్వాత ఉషా మేరా కమిషన్ వేయించింది కాంగ్రెస్ పార్టీ. అసలు మాదిగ వర్గీకరణ ఉద్యమానికి సహకారం చేసిన పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది మొట్టమొదటి తెలుగుదేశం అయితే, తర్వాత ఉన్నది కాంగ్రెసే. బీజేపీ అనేది లేనే లేదు. వాళ్ళ చెమట సుఖం ఇంత కూడా వర్గీకరణ ఉద్యమంలో లేదు. ఇది నగ్న సత్యం. అంటే ఇటీవల మోత్కుపల్లి నరసింహులు, మందకృష్ణ మాదిగ ఇద్దరు కూడా మొన్న సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మాదిగలకు టికెట్ల కేటాయింపులో కానీ ఇంకా రకరకాల రాజకీయ పదవుల్లో వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ. ఇప్పుడు మోత్కుపల్లి నరసింహుల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఆయన. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మోత్కుపల్లి నరసింహులు గారికి మరియు కడియం శ్రీహరి గారికి వైరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి వస్తే నాకు మంత్రి పదవి రాదని, ఇట్లా ఒకటే కులంలో, ఒకే ఎస్సీ వర్గంలో, ఒకే సామాజిక వర్గంలో ఈ యొక్క పోటీతత్వం అనేది రావడం వలన ఆయనను కడియం శ్రీహరిని మొదటి నుంచి కూడా ఆయన వ్యక్తిగతంగా దూషించుకుంటూ వస్తుండు. నిజానికి ఆయన ఎస్సీ మాదిగ బైండ్ల, అంటే మాదిగలకు పెళ్ళిళ్ళు చేసే కులం బైండ్ల కులం. ఆ బైండ్లు మాకు మా వాళ్ళే, మా సోదరులే, మా సబ్ క్యాస్టే. కానీ ఇన్ని రోజులు వాళ్ళకి అది కనపడక ఈరోజు రాజకీయ అవకాశాలు వాళ్ళకు వచ్చినాయని చెప్పేసి మాకు రాలేదని వ్యక్తిగతంగా లాభార్జన కోసం, రాజకీయ లాభార్జన కోసం మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతున్నారు తప్ప కానీ పార్లమెంట్ ఎన్నికల్లో దళితులు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ వైపు ఉంటారు. ఎందుకొరకంటే ఈ అవకాశాలు ఇప్పుడు సపోజ్కు మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఏదో అవకాశాలు ఇవ్వలేదని చెప్తున్నారు చాలామంది. నిజానికి నాగర్ కర్నూలు పార్లమెంట్ మాదిగ దండోరా ఉద్యమం వచ్చింది 1994, ఉవ్వెత్తున ఎగిసిపడింది 96. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, అంటే 96 నుంచి ఇప్పటిదాకా నాగర్ కర్నూలు పార్లమెంట్లో 5 సార్లు మాదిగోళ్ళే ఎంపీ. ప్రజెంట్ కూడా మాదిగనే ఎంపీ. నాగర్ కర్నూలు పార్లమెంట్లో 80% మాదిగలు ఉంటే ఆ మాదిగలకు 5 సార్లు అవకాశాలు వచ్చినాయి. బట్ 20% మాలలు ఉన్నారు, వాళ్ళకు ఒకసారి అవకాశం రావద్దా? ఇదే కదా సామాజిక న్యాయం.
నెంబర్ 2 పెద్దపల్లి విషయానికి వద్దు. పెద్దపల్లికి పోయినసారి వికారాబాద్కు చెందిన మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు అక్కడ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఆ రోజు ఆయన పోటీ చేశాడు 2019. ఇప్పుడు వెంకటస్వామి మనవాడికి ఇచ్చారు. అంటే పోయినసారి మాదిగలకు ఇచ్చారు, ఈసారి మాలకి ఇచ్చారు. ఆడ తప్పేం కాదు కదా, మరి నెక్స్ట్ మాదిగలకు ఇవ్వచ్చు. ఇంకా వరంగల్ విషయానికి వస్తే, వరంగల్ రిజర్వేషన్ ఎంపీ సీటు ఎస్సీ రిజర్వేషన్ ఏర్పడ్డ కానుంచి 3 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి, 3 సార్లు మాదిగలే. ఇది 4వ ఎలక్షన్. ఇప్పుడు పైన కులానికి సంబంధించుకున్న మాదిగ ఉపకులానికి ఇచ్చారు. మనమే అంటాం కదా మాదిగ దండోర ఉద్యమ నాయకులం, మనతో పాటుగా మన యొక్క ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలంటాం కదా. మాదిగ ఉపకులానికి సీట్ ఇస్తే మనం భరించలేకపోతే ఎట్లా? ఇక మనమేమి వర్గీకరణ గురించి మాట్లాడతాం అంటే మన స్వార్థం లేదా ఇక్కడ? కనుక నేను ఒకటే చెప్తున్నాను కృష్ణమాధవ్ గారికి, భారతీయ జనతా పార్టీకి ఆయన సపోర్ట్ చేయాలని. కానీ భారతీయ జనతా పార్టీ గురించి ఆయన ఆ మూలాలు తెలియదు, ఆర్ఎస్ఎస్ మూలాలు తెలియదు. ఆయన విప్లవోద్యమం నుంచి వచ్చినాడు. విప్లవోద్యమానికి డెడ్ అగెన్స్ట్ ఫర్ ది ఆర్ఎస్ఎస్ మూలాలు తెలుసుకోకుండా రిజర్వేషన్స్కు ప్రమాదం లేదు, రాజ్యాంగానికి ప్రమాదం లేదని చెప్పేసి అని మాట్లాడుతున్న మందకృష్ణ, మన బతుకుల మీద మన్ను చల్లి మనల్ని గుళ్ళెకు రానియకుండా దూరంగా పెట్టి మన ధర్మశాస్త్రం పేరుతో మనల్ని తొక్కిపడేసిన ఆ యొక్క వ్యవస్థకు సంబంధించుకున్న నాయకుల కడుపులో తలబెట్టి మాదిగల ఆత్మగౌరవాన్ని చంపినవి. ఈరోజు నీ బతుకు కోసము దానికోసం దాన్ని ఆడుతున్నావు తప్ప నిజంగా మాదిగలకు న్యాయం చేయాలని మాట్లాడే పరిస్థితిలో నీవు లేవు. ఈరోజు నీవు వయసు పెరిగిపోయింది బాగా, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. అంటే కేవలం తన వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసమే మందకృష్ణ మాదిగ బీజేపీతో చేతులు కలిపాడని మీరు ఆరోపిస్తున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు కోరుకుంటున్నా ఏమంటే 10 సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి. పోయినసారి ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో మా రేవంత్ రెడ్డి గారితో కలిసి బహిరంగ సభ జరిగింది. ఏది? పరేడ్ గ్రౌండ్లో. ఇదే పరేడ్ గ్రౌండ్లో 20 లక్షల మందితోన ఉపరాష్ట్రపతి గారిని పిలిచి మాదిగల మీటింగ్ జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 ఏళ్ళ కిందటి ముచ్చట చెప్తున్నాను నేను. మళ్ళీ అప్పుడు చేయలే ఏబిసిడీలు. కానీ ఎలాంటి కమిటీలు లేకుండా ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఆర్టికల్ 370 వివాదాస్పదమే కదా, వివాదాస్పదమైన అంశమే కదా అది. కానీ ఒకటే జీవితం తీసేసారు. ఆ తర్వాత త్రిపుల్ తలాక్ ఎలాంటి కమిటీ లేకుండా దాన్ని కూడా చేశారు. ఎలాంటి కమిటీ లేకుండా ఎన్నో జీవోలు పాస్ చేశారు, ఎన్నో చట్టాలు చేశారు. మాదిగల అంశం వచ్చేవరకల్లా ఎందుకు కమిటీ అంశం వచ్చింది? కమిటీ ఎందుకు వచ్చింది? ఇంకోటి, ఈయన నరేంద్ర మోడీ గారు కూడా పరేడ్ గ్రౌండ్ మీటింగ్కి వచ్చిపోయిన తర్వాత ఆ మీటింగ్లో కృష్ణమాధవ్ గారు 30 సంవత్సరాల ఉద్యమాన్ని ఆయన ఎదల మీద పెట్టి ఒకటే ఏడుపు ఏడ్చిండు. టీవీలలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. కానీ ఈరోజు మాకు అర్థమవుతుంది నీవు అంత ఏడుస్తుంది ఎందుకొరకంటే మనవాద పార్టీకి నీ ఒత్తాసు పలకడానికి ఆయన కడుపులో తలబెట్టి మీరే నాకు దిక్కు అనే పరిస్థితి తీసుకొచ్చారు. కృష్ణమాధవ్ గారు, నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రామాలయ నిర్మాణం సుప్రీంకోర్టు జడ్జిమెంట్తోనైంది, నరేంద్ర మోడీ నుంచి కాలేదు. అదే రకంగా అటల్ బిహారీ వాజ్పేయి నుంచి కాలేదు. 500 సంవత్సరాల సమస్యను సుప్రీంకోర్టు చెప్పింది, 7 ధర్మాసనం జడ్జిమెంట్తో దిగింది. అట్నే ఎస్సీ వర్గీకరణ కూడా 7 ధర్మాసనంతో తెగుతుంది తప్ప మోడీతో నుంచి మాత్రం కాదు. కనుక మాకు సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది. మాదిగల భవిష్యత్తు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడింది తప్ప మోడీ జడ్జిమెంట్తో కాదనేది నిక్కచ్చిగా చెప్తున్నాం. కనుక మోడీతో అతిపెద్ద ప్రమాదం ఉంది. మోడీ గారు ఆర్ఎస్ఎస్ మాట వింటాడు. కనుక ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి రెడీగా ఉంది. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు, మళ్ళీ మన ధర్మశాస్త్రాన్ని ఈ దేశంలో మళ్ళీ అమలు చేస్తారు. కనుక ఈ మన ధర్మం అంటే మమ్మల్ని తొక్కిపడేయడమే. కనుక అటువంటి పార్టీకి నీ స్వార్థంతో మద్దతు చేస్తున్నావు. మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా, వాళ్ళు 400 సీట్లు ఇచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం అవుతుంది, రిజర్వేషన్ అవుతుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజ్యాంగం భద్రంగా ఉంటుంది, రిజర్వేషన్స్ ఇంకా పెరుగుతాయి. పెంచేది కాంగ్రెస్, తుంచేది బీజేపీ. తుంచేదాని వైపు మందకృష్ణున్నట్టు నువ్వు స్వార్థపూరితంగా పోతున్నావు. నువ్వు నీ యొక్క వ్యవహారాన్ని మాదిగలు కూడా క్షమించరు. ఖచ్చితంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యక్తిగత స్వార్థం కోసమే బీజేపీకి వంతపాడుతున్నాడు మందకృష్ణ మాదిగ. కానీ సామాజిక న్యాయం పాటిస్తున్న కాంగ్రెస్ వైపే దళితులందరూ కూడా ఉన్నారని చెప్తున్నారు సతీష్ మాదిగ. For more videos like this, subscribe Big TV channel.